నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ మిత్రులారా? నిన్నటికి ఈ రోజుకి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. నిన్న చాలా ఉక్కపోతగా ఉండే, ఈరోజు చాలా చల్లగా ఉంది, హాయిగా ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పు ఎంత అకస్మాత్తుగా జరిగిందో అదేవిధంగా మనందరి జీవితాల్లో కూడా చాలా గుణాత్మకంగా, ధనాత్మకంగా మంచివైపు మార్పు ఇలాగే త్వరితగతిన రావాలని కోరుకుంటూ ఈరోజు మనం ఎక్కువ సుదీర్ఘమైనటువంటి ప్రారంభోపన్యాసం ఏమి లేకుండానే ప్రతి ప్రాణి, మనిషే కాదు ప్రతి ప్రాణి కూడా సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని భావిస్తుంది, వెతుకుతుంది. అయితే సుఖం దొరికినట్టు దొరుకుతుంది, చేజారిపోతుంది. అది ఒక జ్ఞాపకాన్ని మిగులుస్తుంది. ఆ జ్ఞాపకాన్ని మనం నెమరు వేసుకుంటూ పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి అదే సుఖం కావాలని మనం వెతుకుతూ ఉంటాం, ఆరాటపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనుషులందరూ, ప్రాణులన్నీ కూడా, ఏ జంతువు అయినా సరే దానికి నచ్చిన సుఖాన్ని వెతుకుతుంది. అంటే మీకేది సుఖమో ఇతరులకు అది సుఖము కానక్కర్లేదు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనిషి రక్తం మరిగిన పులి అది మనుషుల్ని చంపి తినదు. మనిషి పులి యొక్క ఆహారం కాదు. కానీ చాలా రోజులుగా ఎలాంటి ఆహారం దొరకక, వేరే గతి లేక అది అకస్మాత్తుగా ఎదురుపడినటువంటి మనిషిని చంపేస్తుంది. చంపేసినప్పుడు కొంత రక్తం దాని నోట్లోకి వెళ్తుంది. ఆ రక్తం దానికి చాలా రుచిగా అనిపిస్తుంది. అయ్యో, ఇంతకుముందు ఎన్నో మాంసాలు తిన్నాను కానీ ఎన్నో జంతువుల రక్తం తాగాను, ఇలాంటి రక్తం నాకు ఏ రోజు కూడా దొరకలేదు, ఇంత రుచైనటువంటి రక్తం నాకు దొరకలేదు. ఆ రోజు నుంచి అది మనుషుల్ని చంపడం ఒక హాబీగా, మనుషుల్ని చంపి తినడం ఒక సుఖంగా భావించి ఇంకా వరుసగా మనుషులను చంపుతూనే ఉంటుంది. అప్పుడు దాన్ని మనం మ్యాన్ ఈటర్ అంటాం, మనుషులను చంపేటువంటి పులి. సో దాన్ని తిరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెతికి చంపేస్తారు. అంటే ఏ రోజైతే పులి మ్యాన్ ఈటర్ అవుతుందో, మనుషుల్ని చంపి తినడం దానికి సుఖం అని భావిస్తుందో, ఆ రోజు ఆ పులిని మనుషులు కూడా ప్రమాదకరం అని చెప్పి చంపేస్తారు. సో సుఖం అనేది మనం ఎన్నుకున్నది. మనం సుఖం అని భావించాం. ఒకడికి సిగరెట్ తాగితే సుఖం, ఒకడికి లిక్కర్ తాగితే సుఖం, ఒకడికి సారాయి తాగితే సుఖం, ఒకడికి వేశ్య దగ్గరికి వెళ్తే సుఖం, ఒకడికి సెక్షువల్ ప్లెజర్ అంటే శారీరక సుఖమే నిజమైన సుఖం అనుకునేవాడు ఒకడు, డబ్బులు సంపాదించి సుఖమని భావించేవాడు ఒకడు, దాన్నే విజయం అని భావించేవాడు ఒకడు, ఆహారాన్నే సుఖంగా భావించేవాడు ఒకడు, త్యాగాన్నే సుఖమని భావించేవాడు ఒకడు, కేవలం గోచి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ గోచిలో ఉన్నటువంటి సుఖం ఇంకెక్కడా లేదని అనుకునేవాడు ఉన్నాడు. ఆ 100కో 1,00,00,000 ఎక్కడో ఒక దగ్గర మనకు కనపడతాడు. సో అతడికి గోచిలో ఉన్నటువంటి సుఖం మరి నగరాలలో జీవించే వాళ్ళకి ఇన్ని వందల వేల జతల బట్టలు పెట్టుకొని కూడా ఏ బట్టలలో కూడా వాళ్ళకి సుఖం లేదని, అందం లేదని భావిస్తారు. అంటే చివరగా నేను చెప్పేది ఏంటంటే, సుఖం అనేది నీవు ఎన్నుకునేది. నువ్వు దాన్ని సుఖమని భావిస్తావు. నీ సుఖం అందరి సుఖం కానక్కర్లేదు.
నీకేదైతే దుఃఖమో అది అందరికీ దుఃఖం కానక్కర్లేదు. పరిస్థితులను బట్టి, ఆయా ప్రభావాలను బట్టి ఒకే విషయం కొందరికి సుఖంగా, మరొకరికి దుఃఖంగా కనబడుతుంది. ఉదాహరణకు శాకాహారం తినేటువంటి వ్యక్తి, వాడి ముందు మనం మాంసాహారాన్ని పెట్టామనుకోండి, వాడు ఏడుస్తాడు, వాడు కక్కుకుంటాడు, అసలు ఆ మాంసాన్ని చూస్తూనే వాంతి చేసుకుంటాడు. ఆ వాసన రాగానే వాడికి ఒక పెద్ద డోకు వచ్చేస్తుంది. మరి అదే మాంసాహారం రోజు తినేవాడికి పెట్టండి, రకరకాల రుచులు కలిగినటువంటి మాంసాహారాన్ని లొట్టలేసుకుంటూ తింటాడు. సో ఒకరికి ఏది సుఖమో అది మరొకరికి దుఃఖంగా పరిణమిస్తుంది. సుఖము, దుఃఖం అనేటువంటివి నిర్దిష్టంగా లేవు. ఏది ఏమైనా ఒక కుటుంబం లేదా ఒక వ్యవస్థ అంటే సమాజం లేదా ప్రపంచం, ఇవి సుఖము శాంతిగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, శాంతిగా ఉండాలంటే వీరి యొక్క జీవితం ప్రధానంగా 3 లక్ష్యాలను కేంద్రంగా చేసుకొని బతికితే, అంటే ఈ 3 లక్ష్యాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గనక వాళ్ళ జీవితాలను గడిపితే తప్పకుండా ఆయా కుటుంబాలలో, సమాజంలో, ప్రపంచంలో తప్పకుండా సుఖము, శాంతి అనేటువంటివి రోజు రోజుకి అభివృద్ధి చెందుతాయి. దీన్నే మనం దినదిన ప్రవర్ధమానం అని అంటాం. రోజు రోజుకి వృద్ధిలోకి రావడం, అభివృద్ధిలోకి రావడం. ఏమిటయ్యా అవి? ఆ 3 ప్రధానమైనటువంటి లక్ష్యాలు. చూడండి, లక్ష్యాలను కూడా మనమే ఏర్పరచుకుంటాం. లక్ష్యం అంటే మీకు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఏమిటి? ఒక దిశ, మార్గం. ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని సాధించడానికి మనం ఎన్నుకున్నటువంటి దాన్ని మనం లక్ష్యం అంటాం. ఇక్కడ ఈ 3 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మిగతా లక్ష్యాల కంటే కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటివి, అతి ముఖ్యమైనటువంటివి. అవేమిటంటే, ఒకటి పరస్పర సహకారము, రెండవది సహజీవనము, మూడోది శాంతిమయ జీవితం. ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని మీరు అడగవచ్చు. ఇవి ఒక సుదీర్ఘమైనటువంటి, అంటే 10 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా దీనిపైన ధ్యాస పెట్టి, ధ్యానం పెట్టి, చాలా పరిశీలనాత్మకంగా జీవితాన్ని చూస్తే ఈ 3ంటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే మన జీవితాలన్నీ కూడా కుంటుపడ్డాయి. మన జీవితాలలో అసంతృప్తి, తీరని దుఃఖం, ఒక తెలియనటువంటి బాధ, ఇవన్నీ కూడా వచ్చి చేరాయి. మన జీవితం దుర్భరం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, మనం సహకారాన్ని కోరుకుంటాం. పరస్పర సహకారం. పరస్పరం అంటే ఒకరికొకరు, సహకారం అంటే సహాయం చేసుకోవడం. ప్రతి ఒక్కరూ ఇతరులు నాకు సహాయం చేస్తే బాగుండని అనుకునేవాళ్ళే కానీ, ఇతరులు కూడా నా విధంగానే కోరుకుంటారు, నాలాగే కోరుకుంటారు కాబట్టి నేను ఇతరులకి చేతనైనటువంటి సహాయం, ఎలాంటి సహాయం? ధర్మంగా, న్యాయంగా, చట్టంగా, ఈ 3ంటి పరిధిలో ఉండాలి ఆ సహాయం. ఇతరులకి ఒకరికొకరు సహాయం చేసుకోవడం అంటే దొంగలు ఊర్లు పంచుకోవడం కాదు. ఒక అవినీతి పరుడికి సహాయం చేయడం కాదు. అంటే నాకు లాభం ఉంది, వాడికి లాభం ఉంది, వాడి పని చేసి పెడితే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆయన చెప్పారు కదా ముసలాయన, పరస్పర సహకారం. ఓహో, నేను కూడా చేశాను పరస్పర సహకారం, వాడికి లాభం, నాకు లాభం అని భుజాలు ఎగరేసుకోవడం కాదు. సో పరస్పర సహకారం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇంట్లో, కుటుంబంలో,
బయట సమాజంలో, అలాగే దేశంలో, ప్రపంచంలో, అంటే దేశాల మధ్య, అలాగే ఖండాల మధ్య, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఇవే. ఈ లక్షణాలు కనుక ఉంటే, ఈ లక్ష్యాలు కనుక ఉంటే, ఈ ఎయిమ్స్ కనుక ఉంటే జీవితంలో మెండుగా, అది కూడా సంపూర్ణంగా ఈ లక్ష్యాల యొక్క ప్రాధాన్యత మనకు తెలిసి వీటిని మనం ఆచరిస్తే జీవితం సుఖము, శాంతితో నిండిపోతుంది. దానికి నేను భరోసా ఇస్తాను. పరస్పర సహకారం, సహజీవనం, కలిసి జీవించడం. మూడవది శాంతిమయ జీవితం. శాంతికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం. సుఖము కంటే కూడా శాంతికి ప్రాధాన్యత ఇవ్వడం. శరీర సంబంధమైనటువంటి సుఖాల కంటే కూడా, మానసికమైనటువంటి సుఖాల కంటే కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి మన జీవితాలని చాలా పరిపూర్ణం చేసేటువంటివి అది శాంతి. అందుకే చూడండి, చాలా చోట్ల శాంతి మంత్రం చదువుతారు. మీరు వినే ఉంటారు. శాంతి మంత్రం చదువుతారు చివర్లో. ప్రపంచంలో ప్రతిదీ కూడా శాంతిమయ స్థితిలో ఉండాలి. శాంతి అంటే ఏమిటి? దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఏవి లేకపోతే శాంతి అలా అర్థం చేసుకోవడం మేలు, కానీ ఏది ఉంటే శాంతో మనం చెప్పలేం. ఉదాహరణకి, జీవితంలో, నీ జీవితంలో ఘర్షణ లేదు అంటే నువ్వు శాంతిగా ఉండడానికి అక్కడ వీలుంది. నీ జీవితంలో స్వార్థం లేదు, నీ జీవితంలో అసూయ లేదు, నీ జీవితంలో ద్వేషం, పగ, కోపం ఇవి లేవు. నీ జీవితంలో ఇతరులకి సహాయం చేసి ఇతరుల సంతోషాన్ని నీ సంతోషంగా భావించేటువంటి మానసికమైనటువంటి స్థితి ఉందనుకోండి, అది శాంతికి దారితీస్తుంది. శాంతి కేవలం వ్యక్తులకు సంబంధించిందే కాదు, అది జంతువులకి, ప్రకృతికి కూడా. ప్రకృతిలో కూడా శాంతి ఉండాలి. అంటే మొక్కలు, భూమి, ఈ భూమి మీద ఉన్నటువంటి వనరులు, వాటిని కూడా మనం శాంతిగా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. నదులు, కొండలు, పర్వతాలు, భూమి, చెట్టు చేమ, వృక్ష సంపద, జంతు సంపద, వీటన్నింటిని కూడా శాంతిగా వాటి వాటి స్థితులలో ఉండడానికి మనం దోహదం చేయాలి. దోహదం చేయాలంటే సహాయకారిగా ఉండాలి. ఇది ఎలా సాధ్యం అంటే వాటిని విధ్వంసం చేయొద్దు. మనం ఏం చేసామంటే జీవ విధ్వంసం చేస్తున్నాం. జీవ విధ్వంసం, జీవులను నిర్దాక్షిణ్యంగా వాటి వాటి పరిస్థితుల నుంచి, వాటి యొక్క ఉండేటువంటి చోట్ల నుంచి స్థానభ్రంశం అంటే అక్కడ ఉండకుండా చేస్తున్నాం. ఆ జంతువులకు అక్కడ మనుగడ లేకుండా చేస్తున్నాం. వాటిని అక్కడి నుంచి తరిమి తరిమి కొడుతున్నాం. వాటిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాం. రోజుకు కొన్ని కిలోమీటర్ల మేరకు అడవి ధ్వంసమవుతుంది. అడవిని ధ్వంసమవుతుందంటే దానంతటా అది అవడం లేదు, మనం దాన్ని తెగ నరికేస్తున్నాం మన యొక్క అవసరాలకి. ఇది జీవ విధ్వంసం అంటే. అలాగే నదులను కలుషితం చేస్తున్నాం పూర్తిగా. వ్యర్థ పదార్థాలన్నిటినీ తీసుకెళ్ళి నదులలో కలిపి ఆ జలాలను, ఆ నీటిని, ఆ జీవ ప్రవాహాన్ని, దాన్ని మనం దేనికి పనికి రాకుండా, ఏ ప్రాణికి అంటే అలాంటి నీటిలో ఒక చేప కూడా తమ యొక్క మనుగడని, బ్రతుకుని కొనసాగించలేవు. ఆ విధంగా చేస్తున్నాం. వీటన్నిటికీ మూల కారకుడు మనిషిలో ఉండేటువంటి అశాంతి.
నీలో శాంతి లేదు కాబట్టి ఎలా సహకరించాలో, ఎలా సహాయం చేయాలో, నీవే విధంగా సహాయాన్ని కోరుకుంటున్నావో అదేవిధంగా అన్నింటికీ, కేవలం నీ తోటి మనుషులకే కాదు, మూగ జీవాలకు కూడా, ఎలాంటి మాట లేనటువంటి, పలుకు లేనటువంటి చెట్టు చేమకు కూడా హాని చేయకుండా ఉండేటువంటి స్థితిని మనం శాంతిమయ స్థితి అంటాం. సో ఈ మూడు చాలా చాలా ప్రధానమైనటువంటివి. నేను అంటే యూట్యూబ్ ప్రారంభించిన నాటి నుంచి వీటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదే సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ మందికి మనం అందుబాటులోకి వచ్చిన తర్వాత మాట్లాడదాము. దాని ద్వారా ఎక్కువ మందికి మనం చేరువ అవుతాం, దగ్గరికి అవుతాం. వాళ్ళందరికీ కూడా మనం ఈ విషయాన్ని తెలియజేసిన వాళ్ళం అవుతామని. కానీ అలాంటి సందర్భం రాలేదు. సో ముసలాయన కూడా అంత పెద్ద సమయం లేదు. ఈయన కూడా రేపో మాపో అన్నటువంటి ఈ యొక్క భౌతిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను 2-3 వీడియోల కంటే ముందే చెప్పాను. వీరు చాలా తరచుగా మనం కలుసుకుంటూ ఉంటాము. ఇప్పుడు నేనేమేమి మాట్లాడదలిచానో, ఏమేమి ఇవ్వదలిచానో, పంచదలిచానో ఇక అన్నీ కూడా అవి గబగబా చేస్తూ వెళ్తాను. సో ఈ 3 లక్ష్యాల గురించి వరుసగా నేను రాబోయే 1-2 వారాల్లో వరుసగా మాట్లాడుతూ పోదాం. వీటిని మీరు చాలా పరిశీలనాత్మకంగా, కేవలం వినడం కాదు, పరిశీలనాత్మకంగా వీటిని అధ్యయనం చేయండి, వీటిని ప్రశ్నించండి. వీటిలో ఉన్నటువంటి మర్మాన్ని, దీని వెనుక ఉన్నటువంటి సత్యాన్ని, దీనిలో ఉండేటువంటి నిజాన్ని మీరు గ్రహించి దాని ద్వారా చక్కటి జీవన విధానాన్ని మీరు అలవర్చుకుంటారని భావిస్తూ నమస్కారం.